ఈ దేశంలో ఎవరు ప్రశ్నించినా వాళ్ళు దేశద్రోహులు, మత వ్యతిరేకులు, మతోన్మాదులు, ఉగ్రవాదులు అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రశ్నిస్తే కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్ కాలేదా? కాంగ్రెస్ కు ప్రశ్నించే హక్కు లేదని చెప్తున్నారు. సోనం వాంచుక్ గారు నిరాహార దీక్ష చేస్తా ఉంటే సోనం వాంచుక్ గారికి హక్కు లేదు. లడాక్ వల్ల విద్యార్థులను రెచ్చగొట్టాడు, అందుకే ఆయనను అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు, ఆయనకు హక్కు లేదని చెప్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజిత్ తీర్కే కూడా హక్కు లేదు, ఎందుకంటే అతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాడు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాడు అని చెప్తున్నారు. మిగతా జర్నలిస్ట్ ఎవరన్నా అడుగుతుంటే వాళ్ళు మత వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు అని చెప్తున్నారు. మరి ఎవరు అడగాలి సార్? ఎవరు అడిగితే వాళ్ళు ఉగ్రవాదులు, దేశ వ్యతిరేకులు అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. మరి ఎవరు అడగాలి? ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించిన వాళ్ళందరూ దేశద్రోహులు, ఉగ్రవాదులు, మత వ్యతిరేకులు. మరి ఎవరు ప్రశ్నించాలి అంటే ఎవరు ప్రశ్నించకూడదు. మోడీ ప్రభుత్వాన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నించే వాళ్ళను ఇలా ఏదో ఒక నింద వేసేసి వాళ్లకు హక్కు లేదని చెప్తారు. మరి మీరే చెప్పండి సార్, ఎవరికి హక్కు ఉందో మీరు చెప్పండి. మీరు ఎన్నికల్లో చెప్పిన హామీలను అడగట్లేదు సార్. మా జీవితాలు ఆగమైపోతున్నాయి, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు రోడ్డు మీద అడుక్కు తినే పరిస్థితి వస్తుంది మీ హయాంలో. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి అడగట్లేదు సార్. మోడీ గారు, మీకు పుణ్యం ఉంటది. మీరు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడకండి దయచేసి. మీ ఇష్టారీతన పేపర్ లీకులు చేసేసి గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరగలేవా, ఇప్పుడే జరిగాయా అన్నట్టు గగ్గోలు పెడుతున్నారు ఎందుకు అని చెప్పేసి సాకులు చెప్పకండి దయచేసి. మీకు పుణ్యం ఉంటది. గత ప్రభుత్వం చేసిన తప్పులు, గత ప్రభుత్వం చేసిన వాటి నిర్లక్ష్యాలు మేము చేస్తాము అని అంటే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఎందుకు సార్? గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి అధికారంలో పెట్టుకున్నాము. మీరు కూడా అదే తప్పులు మేము కూడా అవే తప్పులు చేస్తాము అని అంటే కనుక మరి మీరెందుకు సార్ అధికారంలో? మీరు కూడా దిగిపోండి. ఎవరైనా మంచి చేసేవారు వస్తారేమో ఎదురు చూస్తాం. ఎందుకు అనంటే ఈ భారతదేశంలో బతుకుతున్న సగటు సామాన్యుడు ఆశతోనే బతుకుతాడు సార్. మీలాంటి వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఆహా ఓహో అని చెప్పేసి చప్పట్లు కొట్టి వీళ్ళు వస్తే ఏదో జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుందేమో, నిరుద్యోగ నిర్మూలన చేస్తారేమో, పేదలను పేదరికం నుంచి బయటేస్తారేమో, హాస్పిటళ్ళు, స్కూళ్ళు బాగుపడతాయేమో అని చెప్పేసి మీకు ఓటేస్తే మీరు వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరగలేవా, ఇప్పుడే మన కొత్తగా జరుగుతున్నాయని చెప్పేసి సాకులు చెప్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను దేశద్రోహులు, ఉగ్రవాదులు అని చెప్తున్నారు. ఇంకా ముందుకు అడిగేసి వాళ్ళపై దేశద్రోహం కేసు పెట్టి లోపలేస్తున్నారు. మరి ఎవరు అడగాలి సార్? ఎవరు అడగకుండా ఉండాలి అని అంటే మీరు పని చేయండి. ఈ దేశంలో ఎవరు ప్రశ్నించకూడదని చెప్పేసి ఏదైతే వాక్ స్వాతంత్రం హక్కు చట్టం ఉందో దాన్ని నిర్మూలించండి, అయిపోతుంది. ఇంకెవ్వరు అలాగే బీజేపీ మద్దతుదారులు ఎవరైతున్నారో వాళ్లకు చేతులెత్తి వేడుకుంటున్నా, దయచేసి గమనించండి. అక్కడికి వచ్చిన వాళ్ళంతా విద్యార్థులు, యువకులు, ఈ దేశ భావితరాల భవిష్యత్తు. వాళ్ళేమి ఉగ్రవాదులు కాదు, వాళ్ళేమి మత వ్యతిరేకులు కాదు, వాళ్ళు హిందూయేతరులు అసలే కాదు. దయచేసి దేశ భవిష్యత్తును కాపాడండి. మీ పార్టీ మీద ప్రేమ మీకు ఉంటే ఉండొచ్చు, కానీ దేశ భవిష్యత్తు పార్టీ మీద ప్రేమ కంటే ముఖ్యమైనది. ఎందుకనంటే మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఈ దేశం బాగుపడాలి అని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలి.